హలో అందరికీ. ఈరోజైతే నేను దొండకాయతో ఒక రెసిపీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. దీనికోసం ఫస్ట్ దొండకాయలు కొన్ని తీసేసుకొని అవన్నీ మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకుంటే బెటర్, చూడ్డానికి బాగుంటుంది. ఇలా చాప్డ్ దొండకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దాంట్లోకి కార్న్ఫ్లోర్ అండ్ కారం, ఉప్పు అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇందులోకి కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్తో మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటిని ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసేసేయాలి. ఇలా దొండకాయలు కొంచెం కొంచెం అతుక్కిపోతూ ఉంటాయి, అతకకుండా వేసుకోవాలి. ఇలా మనం వేసిన దొండకాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మీకు ఇలా పక్కకు తీసుకున్నాక ఎన్ని వాయులు వస్తే అన్ని వాయులు ఇలా వేసుకొని అతకకుండా చూసుకుంటూ పక్కకు తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక. ఇలా పక్కకు తీసుకున్న దొండకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి మసాలా, మీకు ఇష్టం ఉన్న మీ ఫేవరెట్ మసాలా ఏదైనా ఉంటే యాడ్ చేసేసుకోండి. పెరి పెరి మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టేసి మిక్స్ చేసుకుంటే మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది.
దాని తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే మన ఫేవరెట్ దొండకాయ రెసిపీ రెడీ.